దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్యం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడకుము, సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. ఈ వాగ్దానాన్ని వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది కదా. మనమందరము కూడా ఈ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎంతో ఆశపడి ఉంటాము. ఈ వాగ్దానం దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని మార్గంలో నడుస్తున్న వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. వారందరికీ కూడా దేవుడు ఈ మాటను పలుకుచున్నాడు. ఎవరికైతే దేవుని గురించి తెలిసి కూడా, దేవుని భయం తెలిసి కూడా దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారో వారితో ఈరోజు దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ వాగ్దానము వారికి కూడా దేవుడు ఇస్తున్నాడు. ఎప్పుడైతే వారు తమ జీవితాలను దేవునికి సమర్పించుకుంటారో తప్పకుండా వారు తమ జీవితంలో ఈ వాగ్దానాన్ని పొందుకుంటారు. ఈ 2023 సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు వారు తమ జీవితాలలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవించి ఉండొచ్చు. దేవునికి దూరముగా జీవించిన వారు కూడా ఉన్నారు. కానీ వారు తమ తప్పులను తెలుసుకొని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారము దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుచు దుఃఖపడుచు మనఃపూర్వకముగా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మనం వాక్యంలో చూసుకున్నట్లయితే నినివే పట్టణస్థు వారు కూడా ఎంతో పాపము చేసి దేవుడికి దూరంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు వారికి యోనాను పంపించాడు. యోనా 40 దినాలు దేవుని యొక్క వాక్యంను బోధించగా నినివే పట్టణస్థులందరూ, చిన్నపిల్లలనేమి, పెద్దవారినేమి, గనులేమి, అలుపులేమి, ప్రతి ఒక్కరూ గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో దుఃఖించుచు కన్నీరు విడుచుచు తమ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు వారి మీదికి రాబోతున్న ఉగ్రతను తప్పించాడు. దేవుడు వారి పాపములను క్షమించాడు. అలాగుననే మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ దేవుని గురించి తెలిసి కూడా మీరు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నట్లయితే దేవుడు ఈ వాక్యము ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈ 2023 సంవత్సరం అంతయు కూడా దేవునికి మీరు దూరముగా ఉండి, బాప్టిసము తీసుకోకుండా దేవునికి దూరంగా ఉండి మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే ఇప్పటికైనా దేవుని సన్నిధికి రండి. మీ పాపములను, మీ తప్పులను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖముతో హోల్ హార్టెడ్గా మనఃపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు మీ మీదికి రాబోతున్న ఉగ్రత నుండి దేవుడు విడిపిస్తాడు. మీ పాపములను దేవుడు క్షమిస్తాడు. ఈ వాక్యము దేవుడు దీవించిన దాకా ఆమేన్.